వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు ఫైళ్లు మాయం తీవ్ర కలకలం రేపింది. నేటితో యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పదవీకాలం ముగియడంతో పలు ఫైళ్లను ఇంటికి తీసుకువెళ్లారని కార్యదర్శి ఇస్తారి రిజిస్టర్ మల్లారెడ్డిని నిలదీశారు. ఇక వీసీ ఛాంబర్ సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎటువంటి సంతకాలు పెట్టవద్దు ఫైల్స్ మీద అని చెప్పేసి మీకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరి ఏ రకంగా మీకు తెలవకుండా ఫైల్స్ అనేటటువంటివి వీసీ ఛాంబర్ నుంచి మాయమవుతాయి. ఒకవేళ వీసీ గారు ఇంటికి తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ యొక్క వైస్ లాడ్జ్కు కానీ లేదా యూనివర్సిటీ ఛాంబర్కు కానీ ఫైల్స్ చూసి సంతకాలు పెట్టాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ఇంటి దగ్గర ఉండి ఫైల్స్ అక్కడ తెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది కాబట్టి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఫైళ్లను అక్కడ తెప్పించుకొని క్యాన్సిల్ చేయడమా లేదా వాటిని రివైన్ చేయడం అనేటటువంటి ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ మాయం యూనివర్సిటీలో అనేటటువంటి అంశం మీద మేము రిజిస్ట్రార్ గారికి అదే రకంగా కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ స్టేషన్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ వీసీ లాడ్జ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కనుక తీసుకొని పరిశీలించి ఆ యొక్క ఫైల్స్ను మాయం చేసినటువంటి వాళ్ళపై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అదే రకంగా పోలీస్ అధికారులను రిజిస్ట్రార్ను విజిలెన్స్ యొక్క అధికారులను కోరుతున్నాము. ఈ సందర్భంగా ఎటువంటి సంతకాలు పెట్టవద్దు ఫైల్స్ మీద అని చెప్పేసి మీకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరి ఏ రకంగా మీకు తెలవకుండా ఫైల్స్ అనేటటువంటివి వీసీ ఛాంబర్ నుంచి మాయమవుతాయి. ఒకవేళ వీసీ గారు ఇంటికి తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ యొక్క వైస్ లాడ్జ్కు కానీ లేదా యూనివర్సిటీ ఛాంబర్కు కానీ ఫైల్స్ చూసి సంతకాలు పెట్టాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ఇంటి దగ్గర ఉండి ఫైల్స్ అక్కడ తెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది కాబట్టి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఫైళ్లను అక్కడ తెప్పించుకొని క్యాన్సిల్ చేయడమా లేదా వాటిని రివైన్ చేయడం అనేటటువంటి ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ మాయం